ఒకసారి ఓపెన్ చేయండి, చూడండి, మీరు షాక్ అయిపోతారు. చాలా థ్రిల్ అవుతారు అత్తయ్య. అసలు ఊహించి కూడా ఉండరు నేను మీకు ఇలాంటి సారీ తీసుకొస్తాను అని. నాకొద్దమ్మా. అయ్యో అత్తయ్య, అలా అంటారేంటి? ముందు ఓపెన్ చేసి చూడండి. నిజంగా వద్దమ్మా. నాకిప్పుడు ఈ కొత్త కొత్త చీరల మీద పెద్ద ఆసక్తి కూడా ఏం లేదు. అయ్యో, మీకు మరీ మొహమాటం ఎక్కువ. ఇలా ఇవ్వండి, నేను ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను తెల్ల చీర. తెల్ల చీర? అవునత్తయ్య, తెల్ల చీరే. రేపో మాపో మీరు కట్టుకోవాల్సిందే. మీరిలా రంగురంగుల చీరలు కట్టుకొని చక్కగా తల్లో పూలు పెట్టుకొని అందంగా తయారవుతుంటే మామయ్య మిమ్మల్ని చూడకుండా ఇక్కడికి రాకుండా ఉండలేకుండా ఉన్నారు. ఒక్కసారి ఈ తెల్ల చీర కట్టుకోండి, బొట్టు తుడిచేయండి, పువ్వులు కూడా తీసేయండి, ఆ గాజులు పగలగొట్టేయండి, మెళ్ళో ఉన్న తాళి కూడా తీసేయండి. ఆ తర్వాత కూడా మామయ్య ఇంటికొస్తే అప్పుడు అడగండి నన్ను. తారా, నన్ను తెల్ల చీర కట్టుకోమంటావా? బుద్ధుంటే మాట్లాడుతున్నావా? మా వారు ఇంకా బతికే ఉన్నారు. ఆయన ప్రాణాలతో ఉండగానే నన్ను తెల్ల చీర కట్టుకోమంటావా? నోటికేదొస్తే అది మాట్లాడకూడదు. ఆడది గడప దాటకూడదు, మాట పెదవి దాటకూడదు అంటారు. అదేంటత్తయ్య, మీరేమో ఉన్నారు అని అంటున్నారు, గగన్ గారేమో చనిపోయారు అని అంటున్నారు. ఇక ఆపేయ్. నువ్వు ఇలాగే మాట్లాడితే నేను ఊరుకోను. కోపంలో గగన్ ఏదో నా తండ్రి లేడు అని చెప్పుండొచ్చు. ఏదో ఒక రోజు ఆ తండ్రి గొప్ప మనసు వాడు అర్థం చేసుకుంటాడు. అంత మాత్రం చేత ఆయన లేనట్టు కాదు. ఈ తెల్ల చీర కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు.